స్టార్ట్ చేసిండ్రు. గుడ్ మార్నింగ్ అందరికి. ఏం చేస్తున్నారు? ఈరోజు జూమ్ చేయబోతున్నటువంటి నాకైతే సార్ వాయిస్ ఏందో వాయిస్ వస్తుంది. సార్ వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ నాకే హలో వాయిస్ ఇప్పుడు వస్తుందా సార్? సార్ ఇప్పుడు వస్తుందా సార్? సార్ ఇప్పుడు వినపడుతుందా సార్? హరికృష్ణ సార్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఎవ్రీబడి. నెట్వర్క్ ఇష్యూ వల్ల డిస్కనెక్ట్ అయింది. సో గుడ్ మార్నింగ్. ఈరోజు జూమ్ చేయబోతుంది మన సెల్యూర్ డైరెక్టర్ రిబికా ప్రసాద్ అండ్ షీ విల్ టాక్ అబౌట్ ఆల్ ప్రొడక్ట్స్ టుడే. ప్లీజ్ లిసన్ ఎవ్రీబడి. దయచేసి చక్కగా వినండి. వీలైతే యూ కెన్ టేక్ యువర్ నోట్ బుక్స్ అండ్ యూ కెన్ రైట్ డౌన్. Sir, voice is clear now. Can anyone say about my voice? Vestige. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వాయిస్ ఎలా ఉంది సార్? సార్ వాయిస్ బాగానే వస్తుంది సార్, క్లియర్ గా వస్తుంది సార్. క్లియర్ గా ఉంది సార్. I hope you guys can understand voice. Huh? Oh. సో జీవితంలో మనకి ఒక గొప్ప అదృష్టం వెస్టేజ్ పరిచయం అవడం. ఇందులో ధనికులు వ్యాపారాలు చేయడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ ఒక పేదవాడు వ్యాపారం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. జీరో ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మిత్రులు ఆలోచించండి. ఇది మనకి వచ్చినటువంటి గొప్ప అవకాశం. యాజ్ పర్ మన వెస్టేజ్ ప్రకారంగా మనం ఏటువంటి అయితే జూమ్ లో నేర్చుకుంటున్నామో అదే విధంగా ఫాలో అయితే సరిపోతుంది. దీనికి పెద్ద పెద్ద ట్రైనింగ్స్, పెద్ద పెద్ద పిహెచ్డీలు, పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. సో కాబట్టి రోజు ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి. రిబికా ప్రసాద్ అడ్మిట్ చేసుకోండి. 6-7 అయింది. సో వీ హ్యావ్ 17 people, 18 people. It will be grow now.
రిబికా ప్రసాద్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. జీవితంలో ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం కానీ సాధించలేకపోతాం. కానీ ఇక్కడ మనం సాధించడానికి ఎంతో మంది ఒక నెట్వర్క్ మన సహాయపడుతుంది. మీరు ఏదైతే ఆ గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ఇందులో కంప్లీట్ గా తీర్చుకోవచ్చు, విజయం సాధించవచ్చు. ఎందుకంటే వెస్టేజ్ నెట్వర్క్ ప్లాన్ అలా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు వచ్చినా దేనికి నిలబడి ఉండడం మన ప్రసాద్ సార్ చేసిన గొప్పతనం. 16 నెలలుగా వెస్టేజ్ గురించి చెప్పుకుంటూ పోతూ ఈ రోజు 559 మందిని జాయిన్ చేయగలిగాడు. ప్రసాద్ సార్ యొక్క ఓపిక, ప్రసాద్ సార్ యొక్క నిబద్ధత, ప్రసాద్ సార్ యొక్క డిసిప్లిన్, సబ్జెక్ట్ మీద ఎంతో ఆదరణ, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నిత్యం విద్యార్థి వలె ఉండాలని అతనికి ఉన్న పట్టు అతనితో జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో సిల్వర్ డైరెక్టర్ గా అతను దాదాపుగా ఇప్పటికీ, అన్న నాకు చెక్కు రాకపోయినా పర్వాలేదన్నా, మీ అందరినీ నేను తీసుకొచ్చాను, మిమ్మల్ని ఒక స్థాయికి పెట్టేదాకా నేను ఎట్టి పరిస్థితుల్లో నా ఈ పోరాటాన్ని ఆపను. మన ఇంజమూరు టీం అంటే ఒక ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని నేను నిలబెట్టాలి కాబట్టి ఈ బాధ్యతలు నేను తీసుకున్నాను. నాకు చెక్కు రాకపోయినా దాని గురించి నేను ఆలోచించను. ఎంతో మంది డైరెక్టర్ కావాల్సిన వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ అయ్యి కూడా డైరెక్ట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను పనిచేస్తాను, చెక్కు వచ్చినా రాకపోయినా అని ఎన్నో సార్లు నాకు చెప్పాడు. కానీ ట్రైన్ సౌకర్యం ఉండి బండిలో కూడా ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ప్రతి ఒక్క ప్లేస్ లో, ప్రతి ఒక్క రాష్ట్రంలో మన యొక్క వింజమూరు టీం ఐడీలు ఉండాలన్నా ఇటువంటి కృషి, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఇందులో అది తీరతాయని గొప్పగా నేను నమ్మాను. మిమ్మల్ని అందరిని నేను తీసుకొచ్చాను కాబట్టి మిమ్మల్ని అందరిని గెలిపించి తీరుతానని ఎన్నో సార్లు నాతో చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ సతీమైనటువంటి రిబికా ప్రసాద్ ఈరోజు వాళ్ళ మిస్సెస్ కూడా, వాళ్ళ మేడం కూడా ఈ విస్టేజీని నేర్చుకొని వాటి ప్రోడక్ట్స్ గురించి కానీ ఆయనకి ఎల్లవెల్ల సహకరిస్తూ ఎంతో ఆమెకు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రిబికా ప్రసాద్ ని ఇన్వైట్ చేస్తున్నాను. మేడం రిబికా ప్రసాద్, మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసాద్ సార్ మీరని అన్మ్యూట్ చేసుకోండి. రిబికా ప్రసాద్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రతి ప్రాంతంలో మన వింజమూరు టీం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రసాద్ సార్ చాలా కష్టపడతారు, తెలిసిన విషయమే. మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, వినపడుతుందా మేడం? అట్లీస్ట్ చాట్ లో అయినా తెలపండి. వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ రోజు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మీ సారు వినిపిస్తుంది సార్. ఆ, థ్యాంక్ మీ యూ సార్. సారు ఒక రకంగా సర్వీస్ చేస్తుంటే మన టీం కోసం మీరు ఇంకొక రూపంలో మీరు సర్వీస్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు. మీరు త్వరగా గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని ఈ మంత్ కోరుకుంటున్నాము. ఓవర్ టీం మేడం, మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. నా పేరు రిబ్కా ప్రసాద్. బిఫోర్ ఎస్టేజ్ నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ స్టాఫ్ నర్స్గా ఆపేసి ఒక టీచర్గా కాలేజీలో వెళ్తున్నాను. ఉదయం టైం కాలేజీకి వెళ్ళిన హాఫ్ టైం వచ్చి నేను వెస్టేజ్లోనే కంటిన్యూ చేస్తున్నాను. మరలా నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఏంటంటే, కాల్షియం ప్రతి ఒక్కరికి ఎలా అవసరం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. కాల్షియం లేకపోతే ఏ డెఫిషియన్సీ వస్తుంది ఒకటి మనం ఈరోజు తెలుసుకుందాం.
కాల్షియం అనేది మనకి శరీరంలో ఒక మినరల్, ఆవశ్యకమైన మినరల్ అన్నమాట. అది కాల్షియం లేకపోతే మనము చాలా జబ్బులకి మనము గురి అవుతా ఉంటాం. కాల్షియం అనేది సమృద్ధిగా మన బాడీలో ఉండాలి. ఇది బోన్ నిర్మాణం, ఎముకలు బాగా దృఢంగా ఉండాలన్నా కాల్షియం మనకు అవసరం. చిన్నపిల్లలకి, చిన్నల నుంచి వృద్ధుల వరకు ఎవరైతే ముసలి వాళ్ళు అవుతారో అప్పటి వరకు కూడా కాల్షియం అనేది సఫిషియెంట్ గా మన బాడీలో ఉండాలి. అలా ఉండకపోతే మన బోన్స్ అనేటివి చాలా డెలికేట్ గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మహిళలకి ఎంతో అవసరం కాల్షియం అనేది. ఈ మహిళలకే ఎందుకు చెప్తున్నానంటే మహిళలు ఎక్కువగా పీరియడ్స్ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ పాలు ఇచ్చేటప్పుడు కానీ కాల్షియం, ఆ సమయంలో కాల్షియం అనేది చాలా తగ్గిపోతుంది. అలాంటి వారికి కాల్షియం మనము ఆ, వాడుకుంటా ఉన్నప్పుడు చాలా హెల్తీగా ఉంటారన్నమాట. కాల్షియం అనేది లేకపోతే చాలా వీక్నెస్ అనిపిస్తా ఉంటది. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఇది ఫుడ్ హ్యాబిట్ అనేది చాలా మారిపోయాయి. ఎక్కువ బయట ఉండే జంక్ ఫుడ్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇవి స్మెల్ బాగుండేటి వాటి కోసమే ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ మంచి ఆహారము, పోషకాహారం ఉండే ఆహారాన్ని ఎవ్వరు తీసుకోరు అనమాట. అలాంటప్పుడు కాల్షియం అనేది సమృద్ధిగా మన బాడీలో ఉండదు. కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ వీటి వల్ల మనకి వస్తుందన్నమాట. మనకి ఎండ సరిగా లేనప్పుడు, సూర్యరశ్మి మనకి ఎప్పుడు ఉదయం టైము కొంచెం సేపు అయినా మనము సూర్యరశ్మిలో ఉంటే డి విటమిన్ అనేది మనకి సమృద్ధిగా ఉంటుంది. డి విటమిన్ లోపం వల్ల కూడా కాల్షియం అనేది మనకి వస్తుంది అనమాట, తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆర్థరైటిస్ అని మోకాళ్ళ దగ్గర జాయింట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉంటాయో అవన్నీ స్ట్రాంగ్ గా ఉండవు అనమాట. అవి ఎక్కడైనా పడిపోయినా ఈజీగా అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మంచి ఆహారం తీసుకుంటే మన బాడీలో కూడా ప్రతి ఒక్క అవయవం అనేది హెల్తీగా ఉంటది. బోన్స్ ని కూడా ఈ కాల్షియం అనేది హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. మన మన శరీరంలో కాల్షియం అనేది చాలా ముఖ్యం. ఎవరికైనా సరే కాల్షియం అనేది చాలా ముఖ్యం. ఇది పాలు, వాటిని ఒక గుడ్డు తీసుకుంటే డైలీ పాలు ఒక గ్లాసు, ఉదయం సాయంత్రం గుడ్డు తిన్నా కూడా కాల్షియం అనేది మనకు సఫిషియెంట్ గా ఉంటుందన్నమాట. బయట మార్కెట్లో అయితే బ్రాండ్ ద్వారా క్యాప్సిల్ లేదా టాబ్లెట్స్ రూపంలో మనకి అందుతుంది కాల్షియం. కానీ మన వెస్టేజ్ లో క్యాప్సిల్ రూపంలో తయారు చేసిండ్రు అనమాట దీన్ని. వెస్టేజ్ లో కాల్షియం అనేది చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటుంది. బోన్స్ ని కూడా మెయింటైన్ చేయడానికి చాలా హెల్దీగా ఉంటుంది అనమాట ఈ వెస్టేజ్ ప్రొడక్ట్. మనం తినే ఆహారంలో కూరగాయల నుంచి కానీ కొంతమంది కాల్షియం ని అబ్జర్వ్ చేసుకోలేరు అనమాట. మేడం వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ రాలేదు సార్. ఇప్పుడు వస్తుంది మేడం, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా సార్? దంత వినిపిస్తుంది మేడం. సమస్యలను కూడా చాలా నివారిస్తుంది కాల్షియం. దంతాలను కూడా దృఢంగా ఉంచుతుంది. ఎప్పుడైతే మనకి సఫిషియెంట్ గా కాల్షియం అనేది లేకపోతే మన పళ్ళు కూడా ఈజీగా బ్రేక్ అయిపోతా ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనము ఎప్పుడైతే ఈ కాల్షియం ఫుడ్ తీసుకుంటామో అప్పుడు దంతాలు కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ పడిపోయినా కానీ ఈజీగా ఇరిగిపోకుండా కాల్షియం అనేది మనకి బాగా అందుతుంది అనమాట. వెస్టేజ్ కాల్షియం మనం ఉపయోగించడం ద్వారా ఆస్టియోపోరోసిస్ అని ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది అనమాట. ఆస్టియోపోరోసిస్ అంటే ఈ మోకాళ్ళ దగ్గర ఎక్కువ వస్తూ ఉంటుంది, అదని ఆర్థరైటిస్ అని, ఇవన్నీ రాకుండా సహాయపడతా ఉంటుంది మనకి కాల్షియం ఎక్కువ తీసుకున్నప్పుడు. హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి, హై బీపీ ఉంటుంది.
అధిక రక్తపోటు అంటారు తెలుగులో. అది ఎక్కువ ఉన్నా కానీ ప్రీ మెన్సురల్ పీరియడ్స్ ఉంటాయి. మనము స్టార్టింగ్ నుంచి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కాల్షియం సిండ్రోమ్స్ మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఇంబ్యాలెన్స్గా ఉన్నా కానీ కాల్షియం అనేది మనకి బాగా సహాయపడుతుంది అనమాట. మన పళ్ళను కూడా దృఢంగా ఉంచుతుంది, హెల్దీగా ఉంచుతుంది. బ్లడ్ ఏమన్నా మనకి క్లాట్ అవ్వడానికి కూడా ఇది కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్లడ్ ఒక అనేది కొన్ని నిమిషాలు మనకి కొన్ని నిమిషాలు మాత్రమే బ్లీడింగ్ అవుతా తర్వాత దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. అలాంటి కాల్షియంలో ఉంది. మజిల్ ఫంక్షన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మజిల్స్ అంటే కండరాలకు కూడా, కండరాల పనితనం కూడా చాలా ఉపయోగపడుతుంది కాల్షియం. కాల్షియం క్రానిక్ డిసీజెస్ నుంచి కూడా కాపాడుతుంది. అక్యూట్, క్రానిక్ అని 2 ఉన్నాయన్నమాట టైప్స్. అక్యూట్ అంటే స్టార్టింగ్ దశ, క్రానిక్ అంటే ఇంకా చాలా పెద్ద సమస్య అన్నమాట. అలాంటి సమస్య నుంచి కూడా కాల్షియం అనేది చాలా కాపాడుతుంది అనమాట. అలాంటి వ్యాధులు కూడా రాకుండా కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ కాల్షియం తీసుకోవాలి. ప్రతి ఒక్కటి మన బాడీలో సఫిషియెంట్గా ఉంటేనే ఏ సమస్య వచ్చినా మనము ఎదుర్కోగలం. ఏది తక్కువైనా మన బాడీ తట్టుకోలేదు. అలాంటప్పుడు మనం బయట దొరికే కాల్షియం కన్నా మన వేస్టేజ్లో ఉండే క్యాప్సూల్స్ మనం వాడుకున్నప్పుడు సఫిషియెంట్గా మన బాడీలో కాల్షియం ఉంటుంది. ప్రతి ఒక్కటి స్పిరిలినా మెదడుకు శరీరానికి చాలా మేలు చేస్తుంది. మేలు చేసే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లుగా విటమిన్ ఎక్కువగా ఈ స్పిరిలినాలో ఉన్నాయి. అందువలన ఈ నాచు మొక్కలు విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడింది అనమాట. ఈ మొక్కకి చాలా డిమాండ్ ఏర్పడింది. కొంతమంది ఆహార నిపుణులు ఏం చెప్తున్నారంటే దీన్ని ప్రతిరోజు మనం తినే ఆహారంలో దీన్ని కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామని వాళ్ళు మనకి బోధిస్తున్నారు. బయట వివిధ రూపాలు అంటే టాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తున్నారు. మన వెస్టేజ్లో ఎలా చేస్తున్నారంటే క్యాప్సూల్ రూపంలో మనకు తయారు చేసి మనకి పంపిస్తున్నారు. స్పిరిలినా ఎలా మనకి స్పిరిలినా వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమేమిటియో చూసుకుందాం. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువైన వారు ఉంటారు. చాలా మంది అలసిపోతారు. చాలా మంది పని దగ్గర మానసికంగా ఒత్తిడి తీసుకుంటారు. ఫ్యామిలీ పరంగా ఒత్తిడి తీసుకుంటారు. స్కూల్ పిల్లలకి ప్రెజర్స్ ఉంటాయి. ఇలాంటి వారందరూ తీసుకున్నప్పుడు ఇతర కణాల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. అలాంటప్పుడు క్యాన్సర్ వచ్చే ఇతర వ్యాధులు కూడా మనకి ఈ ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పెడుతుంటాయి. అలాంటప్పుడు ఇలా స్పిరిలినా తీసుకుంటే అలాంటి వ్యాధులన్నిటినీ మనము నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజుల్లో మనము ఎక్కువ మంది గుండె మరణాలు అనేటివి చాలా సంభవిస్తున్నాయి. అది చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందికి హార్ట్ అటాకులు వస్తున్నాయి. కేవలం ఎందుకు వస్తున్నాయి అంటే గుండెలో చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకొని పోతుంది.
చెడు కొలెస్ట్రాల్ పేరుకొని పోవడం వల్ల గుండె సమస్య అనేది వచ్చి సడన్గా చనిపోతున్నారు. అలాంటి వారికి కూడా స్పిరిలినా అనేది మనం అందిస్తే ఆ చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె ఆ, పనితీరు అనేది చాలా సురక్షితంగా ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా పనిచేస్తూ ఉంటుంది. మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి. ఫస్ట్ టైప్స్ కూడా ఉంటాయి షుగర్లో. ఫస్ట్ టైప్ ఉండే షుగర్ని స్పిరిలినా స్టార్టింగ్ దశలోనే నియంత్రిస్తుంది. మనం ఎప్పుడైతే స్పిరిలినా వాడతామో స్పిరిలినా ఆ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ స్పిరిలినా వాడినప్పుడు చక్కెర స్థాయి అనేది ఎక్కువ పెరగకుండా దాని లిమిట్లోనే ఉంటుందన్నమాట. రక్తంలో హిమోగ్లోబిన్తో పాటు ఎర్ర రక్త కణాల స్థాయిని కూడా పెంచుతుంది. ఎక్కువ పని చేసేవారు లేదంటే వ్యాయామం చేసేవారు అలసట చాలా ఎక్కువ చెందుతారు. అలాంటి వారికి కూడా ఈ స్పిరిలినా వాడినప్పుడు అలసట అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. చాలా బెస్ట్ ప్రొడక్ట్. ఎక్కువ క్రీడాకారులు కూడా ఈ స్పిరిలినా వేసుకున్నప్పుడు చాలా యాక్టివ్గా వాళ్ళు క్రీడాకారులు గేమ్స్లో కూడా పాల్గొంటారు. మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, ప్యాడ్స్, నీరు అవన్నీ మనకి అవసరం. ప్రతి ఒక్కటి మనం తీసుకుంటేనే సమపాలలో ఉండాలి. ఏది తీసుకున్నా సమపాలలో ఉండాలి. అవన్నీ తీసుకుంటేనే మన బాడీకి చాలా హెల్దీగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కన్నా ఎక్కువ రెట్లు పొందవచ్చు. అందుకే స్పిరిలినాని సూపర్ ఫుడ్ కూడా అని అంటారు. సూపర్ ఫుడ్గా పిలిచినప్పుడు ఇది స్పిరిలినా పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్. ఎక్కువ శాకాహారులైతే దీన్ని గొప్ప వరంగా దీన్ని చెప్పుకుంటారంట. స్పిరిలినా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఏదైనా రోగాలు వచ్చినా కూడా దీన్ని ఎదుర్కొని మనకు రాకుండా నివారిస్తుంది. మేడం మాట్లాడండి మేడం. మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సారీ సార్. అంటే వాయిస్ ఏమైనా ప్రాబ్లం? గుండె, కాలేయము, జీర్ణ వ్యవస్థ, కిడ్నీ చాలా మెరుగుపరుస్తుంది అన్నమాట. స్పిరిలినా మనం ఎప్పుడైతే వాడుకుంటామో ప్రతి ఒక్కరికి గుండె పనితీరు బాగుంటుంది, కాలేయం బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ అంటే మనం తిన్న ఆహారము డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు ఏమున్నా కూడా చక్కగా మనకి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కటి మనకి తేటగా కనిపిస్తుంది. స్పిరిలినా రోజు ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల చాలా యాక్టివ్గా ఉల్లాసంగా ఉంటాం. మా ఇంట్లోనే మా సారు ప్రసాద్ సారు బయటికి వెళ్ళినప్పుడు నేను టిఫిన్ తింటాను అని చెప్తాను నాకేమో, కానీ స్పిరిలినా వేసుకొని వెళ్తారు. వాళ్ళంత జర్నీ ఎలా చేస్తున్నారు అనేది నేను ఒక్కోసారి గ్రహించలేను. కానీ నాకు ఈ ప్రోడక్ట్ ఈరోజు తెలిసినప్పుడు ఇందులో చాలా యాక్టివ్నెస్ ఉంది. ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఫుడ్ తిన్నంత యాక్టివ్గా ఉంది అని నాకు ఈరోజు తెలిసింది. నేను డైలీ వాడుకుంటాను, కానీ నేను అన్నం తినేసి వేసుకుంటాను. తినకుండా వేసుకుంటే ఎంత యాక్టివ్గా ఉంటుందో నాకు ఈరోజు తెలిసింది. ఇది మంచి ఫలవర్ధకమైనది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే స్పిరిలినాని ది పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా పిలుస్తారు. ఇది పాలు కంటే 20 రెట్లు ఎక్కువ ప్రోటీన్ని కలిగి ఉంటుంది. స్పిరిలినాలో 55% నుంచి 77% వరకు ప్రోటీన్లు ఉంటాయి. బీటా కెరోటిను, ఐరన్, B12
కాంప్లెక్స్, సోడియం, పొటాషియం, జింక్ ఇవన్నీ చాలా ఎక్కువగా స్పిరులినాలో ఉన్నాయి. క్యారెట్ కంటే 10 రెట్లు బీటా కెరోటిన్ ఇది కలిగి ఉంటుంది. ఇది అన్ని వయసులు కలవారు ఉపయోగించుకునే ఆహార పదార్థం. దీన్ని 1 గ్రామ్ తీసుకుంటే 1 కిలో పండుకి వచ్చిన శక్తి ఎంత ఉందో ఈ స్పిరులినా అంత శక్తి స్పిరులినాలో సమానంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాడుకోవాలి ఈ ప్రోడక్ట్. మంచి శక్తినిచ్చే ప్రోడక్ట్, ప్రతి ఒక్క రోగాన్ని నయం చేసే ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు వాడుకున్నప్పుడు చాలా హెల్దీగా ఉంటాము. అలసట ఏమి మన దరి కూడా చేరదు. ప్రతి ఒక్కరు, మా ఇంట్లో ప్రతి ఒక్కటి నేను వాడుకుంటున్నాను. నాకైతే చాలా హెల్దీగా ఉన్నాను. నేను కాల్షియం వాడినప్పుడు నాకైతే కాళ్ళు నొప్పులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ సమస్య అనేది నన్ను ఇబ్బంది పెట్టేది లేదు. నేను ఎంత దూరమైనా నడుచుకొని వెళ్తున్నాను. చాలా యాక్టివ్గా ఉన్నాను. ఒకప్పుడు కింద కూర్చొని నేను వాటర్ ఏదన్నా పట్టుకోవాలన్నా, పైకి లేపాలన్నా, నేను ఏదన్నా గోడలు పట్టుకొని పైకి లేచేదాన్ని. ఇప్పుడు అలాంటి సమస్య నాకైతే లేదు. చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను ఇలాగే కాలు నొప్పులతో బాధపడాలా లైఫ్ లాంగ్ అని నేను చాలా బాధపడేదాన్ని. ఇప్పుడైతే ఆ సమస్య అయితే ఈ వెస్టేజ్ లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడినప్పుడు నాకైతే బాడీ చాలా తేలిగ్గా ఉంది. నేను ఎంత పనైనా చేసుకోగలిగే శక్తి నాకు ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అందించింది. నేను గౌతమ్ బాలి సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోవు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఆరోగ్యం ఇవ్వడానికి సారు మన కోసం పంపించున్నాడు. మా ఇంటికి వెస్టేజ్ రావడం నేను గొప్ప వరంగా భావిస్తున్నాను. నేను కూడా వెస్టేజ్ లో ఉన్నానంటే ఇది నిజమా కళ అని నేను ఇప్పటికీ కూడా ఊహించుకుంటున్నాను. చాలా మంచి లైఫ్ ఉంది వెస్టేజ్ లో. ప్రతి ఒక్కరము ముందుకు వెళ్దాము. ప్రతి ఒక్కరూ దీన్ని కష్టంగా తీసుకోవద్దు, ఇష్టంగా తీసుకొని ముందుకు నడిస్తే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళ కలలను ప్రతి ఒక్కరు రీచ్ అవుతారు. ప్రతి ఒక్కరూ ముందుకు నడుద్దాం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనము ప్రతి పాయింట్ నేర్చుకుంటే ప్రతిరోజు మనం స్టూడెంట్సే. మనం ఇప్పుడే అక్కాయిలు నేర్చుకున్న వాళ్ళమే. మనకు అన్నీ తెలియదు. ఏ రోజు నేర్చుకుంటే ఆ రోజు కొత్తగానే ఉంటుంది. ప్రతి ఒక్కటి నేర్చుకుందాం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనము నేర్చుకొని ముందుకు నడుద్దాం. ప్రతి ఒక్కరికి మనం నేర్చుకున్నది ఇతరులకి చెప్పే అంత శక్తి మనలో ఉండాలి. మనమే నేర్చుకోకపోతే మనం ఎవరికి బోధించలేము. అక్కడికి పోయి మనం తడబడకూడదు. ప్రతి ఒక్కటి ఫస్ట్ మెట్లోనే మనం నేర్చుకుంటే సెకండ్ మెట్టు కూడా ఎక్కగలే శక్తి మన దగ్గర ఉంటుంది. మనమే ఎక్కలేని స్థితిలో ఉండి మన కింద వాళ్ళకి మనం ఏమి నేర్పించలేము. ప్రతి ఒక్కరం గెలుద్దాం. ఫస్ట్ మనం నిలబడాలి, కనబడాలి. ప్రతి మీటింగ్ వెళితేనే మనకి 10 పాయింట్లు నేర్చుకుంటాం. అందులో ఒక్క పాయింట్ అయినా మనకు కనెక్ట్ అయినా చాలు. ప్రతి ఒక్క లీడర్ దగ్గర గొప్ప గొప్ప మాటలు మనం నేర్చుకుంటే మనం భవిష్యత్తులో ముందుకు వెళ్తాం. మన వింజమూర్ టీంకి ఒక బలమైన ఆయుధంగా ప్రతి ఒక్కరం మనం నిలుద్దాము. మన టీము ముందుకు పోలేదని బాధపడొద్దు. మనం ముందు సబ్జెక్ట్ నేర్చుకుందాం ప్రతి ఒక్కరిమి. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా సార్? థ్యాంక్ యూ సో మచ్ మేడం. కేశవ్ సార్. ఎస్ మేడం, వినపడుతుంది హలో మేడం. హలో సార్. మేడం, వినపడుతుందా? సార్ చెప్పండి సార్. ఎక్సలెంట్ గా వినిపిస్తుంది సార్. చెప్పారు. మీ మీ మీకున్న టైంలో మీరు ఇలా రావడం, మాకు చెప్పడం చాలా ధన్యవాదాలు. దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి.
హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. ఫీడ్బ్యాక్ వెళ్తున్నా మేడం. ఓకే సార్. ఆర్కే సార్ అన్మ్యూట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు గుడ్ మార్నింగ్ సెక్షన్ సార్. చాలా అద్భుతంగా జరిగింది. చాలా నిదానంగా పద్ధతిగా మీరు అనుకునే విధంగా నేర్చుకొని మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ప్రోడక్ట్ కూడా ఇలాగే నేర్చుకొని ప్రతి ఒక్కరూ నేను జూమ్ చేస్తాను, నేను నేర్చుకున్నాను అని చెప్తే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ కూడా డెవలప్ అవుతారు. మన కాడ ఏం తక్కువ, ఫీడ్బ్యాక్ ఇస్తావా? మనం ఏం నేర్చుకోలేము, ఎందుకు నేర్చుకోలేము అని పట్టుదల ఉండాలి. అప్పుడే మన సక్సెస్ ముందుకు వెళ్తాం. ఇంజమూర్ టీం అంటేనే జనాలకు అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మేము నేర్పిస్తాం. మీరు నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మేము ముందుండి మీకు ఎలా నేర్పియాలని మేము చెప్తాం మేడం. ఇంజమూర్ టీం ఎప్పుడు రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ కేశవ్ సార్. ఇంకెవరన్నా ఉంటే ఫీడ్బ్యాక్ అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. నరసింహ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. నరసింహ సార్ అన్మ్యూట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎస్సీ నరసింహ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ప్రసాద్ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు ఈరోజు చాలా చాలా అద్భుతం. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తున్నారు, మీరు ఏదైతే ఆశ్చర్యంగా చూస్తున్నారో, ఏదైతే అద్భుతంగా వింటున్నారో, నేను కూడా జూమ్లో ఉండి వింటూ ఉన్నాను. మా మేడం గారు అన్నా కూడా నిజంగా నేను ఏ రోజు ఇలా చెప్పమని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. కేవలం మీటింగ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక సమయం, ఒక టైం వస్తుంది అన్నట్టు మేడం గారు కూడా చెప్పాలని తనకు ఆతృత కలిగినప్పుడు చెప్పుద్ది అనే ఉద్దేశంతో నేను ఏదైతే ఇంట్లో వాళ్ళకి ఎట్లా చెప్తున్నానో బయట వాళ్ళకి కూడా అలానే ఉంది. మేడం మాటల్లో నాకు చాలా చాలా అనిపించింది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ ప్రొడక్ట్ వాడుకోవాలి. మొదటి మెట్టు ఎక్కాలంటే మనం ముందు నేర్చుకోవాలని చెప్పే మాట నేను చాలా కనెక్ట్ అయ్యాను మేడం. మీరు థ్యాంక్ యూ చెప్పిన ప్రతి సార్. మాటలు మేమైతే ప్రతిరోజు కూడా ఈ యొక్క మాటలు మేము తీసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చిన్న పెద్ద ఏమీ లేదు, ప్రతి అందరం సమానం. ప్రొడక్ట్లు నేర్చుకోవాలంటే ముందు ప్రొడక్ట్లు వాడుకోవాలి. స్పిరులినా గురించి, కాల్షియం గురించి చాలా చక్కగా, చాలా అద్భుతంగా, ఏదైతే ఎవరి స్టైల్ వాళ్ళదన్నట్టు మీరు చెప్పిన మాటలు చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఉంది. చాలా బాగా చెప్పారు మేడం. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. అందులో ప్రొడక్ట్ల థ్యాంక్ యూ గురించి సార్. మంచి ఇంత ఇంత చక్కగా వివరించడం అనేది నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడు మాట్లాడగా నేను ఎప్పుడే చూడలే, ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ప్రతి మనతో ఒక్కరికి కూడా ఇవ్వండి సార్. వెస్టేజే మనతో మాట్లాడిస్తుంది సార్. ఎస్ అంటే రిజల్ట్ అనేది వాడుకుంటే రిజల్టే మాట్లాడిస్తుందంట. మేడం గారు చెప్పిన అవును సార్. మాటలు అందరూ వినండి. 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం గారి మాటల్లో ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇక్కడ 18 మంది ఉన్నారు. 18 మంది కూడా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. నేను కూడా మాట్లాడాలి. మేడం గారికి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చిన్నరాయుడు ఫ్రమ్ థ్యాంక్ యూ బెంగళూరు సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ గివ్ ద ఫీడ్బ్యాక్ టు రెబికా ప్రసాద్. జవి కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. చాలా చక్కగా క్షుణ్ణంగా కాల్షియం గురించి
కాల్షియం తక్కువైతే మన మీద పడే ప్రభావాలు, కాల్షియం తీసుకోవడం వల్ల మనకు జరిగే ఫ్యూచర్ లో ఏమి జరగకుండా, అనార్థాలు జరగకుండా ఉంటాయి. అన్ని చాలా క్లియర్గా పెరిగిన గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. రెండు ప్రొడక్ట్లు బాగా నిదానంగా మనసుకు మెదడు హత్తుకునేలాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జేబీ కృష్ణ సార్. చిన్నరాయుడు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్, మీకు నచ్చిన పాయింట్ మాట్లాడండి మేడం గారితో. సార్ అన్మ్యూట్ చేశారు, మీరు మాట్లాడండి. సో ఓకే, వెల్ వీ హ్యావ్ 1 more minute, దట్స్ ఆల్. వెంకట సుబ్బ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు మేడం. కాల్షియం స్పెరిలినా బాగా ప్రతి ఒక్కరు వాడచ్చు కదా మేడం? స్పెరిలినా స్పెరిలిన్. అది ఎవరికైనా చెప్పాలంటే కూడా చెప్దామని అందుకు మేడం బాగా చక్కగా చెప్పారు. తెలియని విషయాలు కూడా చెప్పినారు, కాలుష్యం గురించి కూడా. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వారానికి 2 సార్లు నేను జూమ్ చేస్తాను మేడం. ప్రతి ప్రోడక్ట్ నేను తెలుసుకొని మీకు అందరికి నేను చెప్తాను మేడం జూమ్ లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇనిషియేషన్. సో జూమ్ లో ఉన్న Thank ప్రతి you, sir. ఒక్కరికి చెప్పేది ఏంటంటే రీకనెక్ట్ అవ్వండి. డిస్కనెక్ట్ అయితే, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ టు గివ్ ఫీడ్బ్యాక్, చాలా మంది ఇవ్వాలి. చంద్రారెడ్డి సార్ మీరు అడ్మిట్ చేస్తున్నారు, దయచేసి మీరు మాట్లాడొచ్చు. ఓకే డన్. ఎన్టీఆర్ సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్, మీరే అడ్మిట్ చేసుకొని ఇవ్వచ్చు సార్. ఈజ్ నెక్స్ట్. కనెక్ట్ అయిన క్రమంలో దయచేసి మీరు రీకనెక్ట్ అవ్వండి ప్లీజ్.